అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకైతే వెబ్ ఆప్షన్స్ స్ట్రాటజీ గురించి క్లియర్‌గా మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు మన ఏఎస్ఎన్ విజన్‌లో 1-15 లైవ్ సెషన్స్ అయితే జరిగాయి. థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, పేరెంట్స్ పార్టిసిపేట్ చేసి మా బాబుకి లేదా పాపకి ఇంత ర్యాంక్ వచ్చింది. ఏ కాలేజెస్ వస్తాయి కొంచెం లాస్ట్ ఇయర్ డేటాబేస్ ప్రకారం చెప్పగలరా అని అడిగితే మనమైతే ఒక టూల్ డెవలప్ చేసాం. ఆ టూల్ యూజ్ చేసి వాళ్ళందరికీ లాస్ట్ ఇయర్ డేటాబేస్ ప్రకారం ఏ కాలేజెస్ వస్తాయనేది చెప్పాం. కొంతమంది పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్ అడిగారు. కొంతమంది ఆల్ డిస్ట్రిక్ట్స్‌లో ఏయూనే కావాలని అడిగారు. కొంతమంది ఆల్ డిస్ట్రిక్ట్స్‌లో ఎస్‌వీయూ కావాలని అడిగారు. కాబట్టి వాళ్ళ డౌట్స్ అయితే క్లారిఫై చేయడం జరిగింది. ఓవరాల్‌గా కామెంట్స్ అన్నీ చూసాక నాకొక వీడియో అయితే చేయాలని ఉంది. వెబ్ ఆప్షన్స్ ఎలా ఆఫ్ చేసుకోవాలి? స్మార్ట్ ట్రిక్స్ ఏంటి? లేదా మీరు చేసే రాంగ్ వెబ్ ఆప్షన్స్ వల్ల మీకు సీట్ ఎలా మిస్ అయిపోతుంది అనేది మీరు కంపల్సరీగా ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మీరు చేయకూడని పనులు, చేయాల్సిన పనులు ఏంటి అనేది. అండ్ ఇంకోటి 5000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ వస్తాయి? 10,000 అదేవిధంగా 20,000, 30,000, 40,000, 50,000, 1,00,000, 1,50,000 లోపు కాలేజెస్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ వస్తాయనేది నేనైతే టూల్ యూజ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్ డిస్ట్రిక్ట్స్ పెట్టేసి చూపిస్తాను. మీరైతే ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు ఆ డిస్ట్రిక్ట్‌లో స్క్రోల్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ చూస్తే ఆబ్వియస్‌గా ఇవన్నీ స్మార్ట్ వెబ్ ఆప్షన్స్. మీకు వచ్చిన ర్యాంక్ 10,000 అయితే మీరెప్పుడు కూడా 10,000 పైన క్లోజింగ్ ర్యాంక్స్ ఉన్న కాలేజెస్ ఏంటో తెలుసుకోవాలి. అయితే మనకొచ్చిన ర్యాంక్‌కి మనకి ఏ కాలేజెస్ వస్తాయనేది కంపల్సరీగా తెలియాలి. ఓకే. మనకి ఏ కాలేజెస్ వస్తాయని ఎలా తెలుస్తది? అందుకే ఏపీ గవర్నమెంట్ మీకు షెడ్యూల్‌తో పాటు, నోటిఫికేషన్‌తో పాటు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసుకొని మన ర్యాంక్‌కి ఏ ఏ కాలేజెస్ వస్తాయి. ఏ వస్తాయి కొన్ని కాలేజెస్ ఒక 50 కాలేజెస్ వస్తాయి. కానీ అందులో కూడా మంచి కాలేజెస్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఓకే. కాబట్టి ఇప్పుడు 10,000 ర్యాంక్ వచ్చింది. వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఏముంటాయి? కాలేజే టైర్ 1 కాలేజ్ అనుకోండి. 10,450 లాస్ట్ ఇయర్ కన్నా 450 ర్యాంకులు వీళ్ళు వెనకే ఉన్నారు కాబట్టి వీళ్ళకొచ్చే ఛాన్సెస్ ఉంటది. కాలేజ్ బి చూసుకుంటే 11,280 వాడికొచ్చింది 10,000 బట్ ఈ ఇయర్ వాడు లాస్ట్ ఇయర్ కన్నా 1100 సారీ 1280 ర్యాంక్ కన్నా వాడు తక్కువే ఉన్నాడు. వాడికి ఈజీగా వస్తది. కాలేజ్ సి అలాగా మన ర్యాంక్ కన్నా కాలేజ్ క్లోజింగ్ ర్యాంక్ ఎక్కువున్న కాలేజెస్ మనం ఆఫ్ చేసుకోవాలి. దానికోసం మనకైతే అవేంటి, ఆ కాలేజెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అండ్ మీరు చేసే మిస్టేక్స్ ఏంటి అంటే రాంగ్ వెబ్ ఆప్షన్స్ గనక ఇక్కడ చూస్తే మీకిక్కడ నో సీట్ అలాటెడ్ ఎప్పుడవుతుంది? ఏ కేసెస్‌లో? మీకు ర్యాంక్ 60,000 వచ్చింది. కానీ కొంతమంది మొండిగా మాకు ఆ కాలేజ్ వస్తేనే మేము జాయిన్ అవుతాం. మేము ఆ కాలేజెసే వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకుంటాం. ఎందుకు రావో మేము చూస్తామని మీరు అనుకోవచ్చు. బట్ మీకు 60,000 ర్యాంక్ వచ్చి మీరన్ని మంచి కాలేజెస్ ఆప్ చేసుకుంటే ఇన్ కేస్ ఆ అన్ని మంచి కాలేజెస్ 30,000 లోపే కట్ ఆఫ్ క్లోజ్ అయిపోయి ఉంటే లాస్ట్ ఇయర్ మీకెలా వస్తుంది సీటు? రాదు కదా! కాబట్టి బ్లైండ్‌గా వెళ్ళొద్దు. కౌన్సెలింగ్ 1లో యాస్ మెనీ యాస్ పాసిబుల్ 50-100 కాలేజెస్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. అలాగని మీకు ఒక 80,000 వచ్చిందని అన్ని కాలేజీలు ఆఫ్ చేసుకోమని నేను చెప్పను. 10,000 ర్యాంక్ వచ్చిందని 2 కాలేజీలు ఆఫ్ చేసుకోమని చెప్పను. మనకంటూ ఒక ఎస్టిమేషన్ ఉండాలి. మనకి ఏ ఏ కాలేజెస్ వస్తాయి, మనం ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నామో అవి ఆఫ్ చేసుకోండి పర్లేదు. బట్ అందులో రాకపోతే ఇంకొక ఛాన్స్ మనం క్రియేట్ చేసుకోవాలి మనకు మనమే. దానికోసం ఏంటంటే 50-100 కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్‌లో ప్లేస్ చేసుకోండి. ఆ విధంగా మీరైతే ఈ రాంగ్ వెబ్ ఆప్షన్స్ నుంచి కొంచెం నో సీట్ అలాటెడ్ కేటగిరీలోంచి మీరు స్మార్ట్ వెబ్ ఆప్షన్ సీట్ అలాటెడ్ కేటగిరీలోకైతే వచ్చేస్తారనమాట. ఓకే. అయితే ఇంకెందుకు మనం ఇప్పుడు టూల్ యూజ్ చేసి 5,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ వస్తాయి, 10,000 లోపు వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ వస్తాయి అనేది డిస్కస్ చేద్దాం ఇక్కడ. ఒకసారి చెక్ చేసుకోండి. మీ మీ కేటగిరీ మీ ర్యాంక్ అనేది ఏ కేటగిరీలో ఉందో చూసుకొని ఆ కాలేజెస్ అయితే మీరు రీప్లే చేసుకొని లేదా పాస్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ కనుక మీరు చూస్తే ఏపీ ఎంసెట్ 2026 కట్ ఆఫ్ సర్చ్ టూల్ అనేది మనం డెవలప్ చేయడం జరిగింది అకార్డింగ్ టు 2025 డేటాబేస్. ప్రీవియస్గా 24, 23 డేటాబేస్లు కూడా తీసుకొని చేయడం జరిగింది. రీసెంట్గా మనకు రిలీజ్ చేశారు కాబట్టి ఈ రీసెంట్ డేటాబేస్తో మనం అయితే ఈ టూల్ డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ. దానికోసం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ నేను 2000 ర్యాంక్ ఇస్తాను. ఓకే. 2000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ వస్తాయి ఆల్ డిస్ట్రిక్ట్స్ చూద్దాం. చాలామంది సీఎస్ఈ మెషిన్ లెర్నింగ్ అడుగుతున్నారు కాబట్టి నేనైతే మెషిన్ లెర్నింగ్‌కి ఎక్కువ సీట్స్ ఉన్నాయి అన్ని కాలేజెస్‌లో. కేటగిరీ వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ బాయ్స్ చూపిస్తాను ఆల్ ర్యాంక్స్‌కి. డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఆల్ డిస్ట్రిక్ట్స్ అండ్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఆల్ ఏయూ, ఎస్‌వియు 2 పెట్టి చూపిస్తాను. ఇక్కడ ప్రిడిక్ట్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ 125 మ్యాచింగ్ కాలేజెస్ ఫౌండ్ అని వచ్చింది. అవునా? అందులో ఫస్ట్‌ది విట్టేపీ యూనివర్సిటీ. 3999 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. వీళ్ళకి 2000 కాబట్టి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి రావటానికి. నెక్స్ట్ జీవీపీ కాలేజ్ 4379. ఇంకా చూసుకున్నారా? మనకి ర్యాంక్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చాయన్నమాట. కాబట్టి తక్కువ కట్ ఆఫ్‌తో క్లోజ్ అయింది అంటే ఆ కాలేజ్ సూపర్ కాలేజ్‌గా మీరు ఎస్టిమేషన్ ఏసుకోవచ్చు. ఓకే. 5000 లోపు ర్యాంక్స్‌లోనే ఆ కాలేజ్ క్లోజ్ అయిపోయింది అంటే ఆ కాలేజెస్ గానీ, యూనివర్సిటీస్ గానీ చాలా సూపర్‌గా మెయింటైన్ అవుతున్నట్టే మీరు గుర్తించాలక్కడ. ఈవెన్ 10,000 లోపు ఉన్నాయంటే కూడా సమ్‌వాట్ బెటర్. అలాగా 50,000 ఎబోవ్ ఎళ్ళినాయంటే అవన్నీ టైర్ 2 కాలేజెస్. అదేవిధంగా 1,00,000 అబోవ్ కట్ ఆఫ్ క్లోజ్ అయిందంటే అవన్నీ టైర్ 3 కాలేజెస్. అలా మీకు తెలియాలి. లాస్ట్ ఇయర్ ఇంత తక్కువ కట్ ఆఫ్‌తో క్లోజ్ అయిందంటే ఇవన్నీ మంచి కాలేజెసే కదా! అందుకే తక్కువ క్లోజ్ అయినాయి. అండ్ ఇంకో డౌట్ మీకు రావచ్చిక్కడ. విట్టేపీ 2 సార్లు చూపించింది ఏంటి సార్ అని. ఎందుకంటే నేను లోకల్ ఏరియాలో ఏయూ, ఎస్‌వియు 2 పెట్టి చూపించాను. ఇక్కడ విట్టేపీ యూనివర్సిటీ ఫస్ట్ ఏయూ రీజియన్ వాళ్ళకి 3999 దగ్గర క్లోజ్ అయింది. విట్టేపీ యూనివర్సిటీ ఎస్‌వియు రీజియన్ వాళ్ళకి 5460 దగ్గర క్లోజ్ అయింది. అంటే రీజియన్ బట్టి కూడా మనకి ర్యాంక్స్ చేంజ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే కేటగిరీ బట్టి కూడా మనకు చేంజ్ అవుతాయి. 2025 డేటా ప్రకారంగా ఓసీ గర్ల్స్ ఎస్సీ 1, 2, 3లో బాయ్స్, గర్ల్స్ ఇచ్చారు. ఎస్టీ ఇచ్చారు. బీసీఏ, బీసీబీ బాయ్స్, బీసీడీ, బీసీడీ, బీసీఈ, ఓసీ బాయ్స్, గర్ల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఓకేనా? కాబట్టి ప్రతి కేటగిరీ మీకు ఏ కేటగిరీ కావాలి అనుకుంటే ఆ కేటగిరీ అయితే కామెంట్‌లో మీరు అడగొచ్చు. దానికైతే రెస్పాన్స్ ఇవ్వడానికే ట్రై చేస్తాం. లేదు మీకు ఇమ్మీడియేట్ రెస్పాన్స్ కావాలంటే అట్‌లీస్ట్ రూ. 59 మెంబర్‌షిప్ జాయిన్ అయినా కూడా మీకు బ్యాడ్జ్‌తో హైలైట్ అవుతుంది కామెంట్. వాళ్ళకైతే వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే. కాబట్టి ఇవి 2000 లోపు 2000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ ఏ కాలేజెస్ వస్తాయి. విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్, అనిట్స్, జీఎంఆర్, పీవీపీ, ఆర్‌వీఆర్ అండ్ జేసీ, అపోలో యూనివర్సిటీ ఇలా ప్రగతి ఇంజినీరింగ్ కాలేజ్ మంచి కాలేజెసే. రాజీవ్ గాంధీ, వివిఐటి యూనివర్సిటీ 35,000 క్లోజ్ అయింది. ఇలా చెక్ చేసుకుంటే ఈ కాలేజెస్. 2000 వచ్చినోళ్ళు ఇన్ని కాలేజెస్ ఎందుకు ఆప్ట్ చేసుకోవడం? కాబట్టి మీకు 50,000 లోపంటే ఒక 50 కాలేజీలు వచ్చినాయి. ఇయన్నీ ఆప్ట్ చేసుకోండి. బట్ మీకైతే తెలుసు కదా! విట్టేపీలో వస్తుంది మనకనేది. మీకు అదే అలాట్‌మెంట్ అవుతది. బెస్ట్ కాలేజే వాళ్ళు అలాట్ చేయడం జరుగుతుంది మీ ర్యాంక్‌కి ప్రయారిటీ వైస్. ఓకే. కాబట్టి ఈ కాలేజెస్ ఇక్కడైతే నేను స్క్రోల్ చేస్తున్నాను లాస్ట్ వరకు గూడా. ఎందుకంటే ఎవరి ర్యాంక్ ఏంటో వాళ్ళైతే చెక్ చేసుకుంటారు గదా! లాస్ట్ ర్యాంక్ వరకు కూడా ఎళ్తే మీకు 1,78,833 వచ్చినా కూడా చిత్తూరులో గోల్డెన్ వ్యాలీ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్‌లో సీఎస్ఎంలో అయితే సీట్ వస్తుందనమాట. ఓకే. ఇవి కాలేజెస్. ఫర్ 5,000 బిలో అయితే మీకు గనక వచ్చినట్లయితే ఈ కాలేజెస్ అన్నీ వస్తాయి ఫర్ ఓపెన్ కేటగిరీ. మళ్ళీ గర్ల్స్‌కి మారతాయమ్మా. ఎందుకంటే గర్ల్స్ కూడా నేను ఒకసారి ఒక ర్యాంక్ చెక్ చేసి చూపిస్తాను చూసుకోండి. గర్ల్స్‌కి మళ్ళీ డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయి. వాళ్ళకి చూడండి ఇక్కడ విట్టేపీ ఎక్కడ క్లోజ్ అయింది 4213కే క్లోజ్ అయిపోయింది. బట్ బాయ్స్ 3999కే క్లోజ్ అయింది. ఇలా మనకి ఓసీ గర్ల్స్‌కి కూడా డిఫరెన్స్ ఉంటాయి ఈ కాలేజెస్. మీరైతే పాస్ చేసుకొని రీప్లే చేసుకొని అయితే చెక్ చేసుకోవచ్చు. ఓసీ గర్ల్స్‌కి కాలేజెస్ చూపిస్తున్నాయి. ఇలా ప్రతి కేటగిరీకి చూపించాలంటే మనకి వీడియో లెంత్ అయిపోద్ది. మీరైతే లైవ్ సెషన్స్‌లో పాల్గొని మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. లేదు అంటే మేము లైవ్ సెషన్స్ కుదరదనుకుంటే జస్ట్ మెంబర్‌షిప్ రూ. 59 పే చేసేసి మీరు కామెంట్ చేస్తే దానికైతే ఇమ్మీడియేట్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగైనా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10,000 లోపు వచ్చిన వాళ్ళకి చూద్దాం. 5,000-10,000 ఒక ర్యాంక్ ఇచ్చి చూద్దాం. లెట్ ఇట్ బి 8,000 చాలామంది అడిగారు నన్ను 8,800 వచ్చిందనేది. అన్నిటికీ ఓపెన్ కేటగిరీ బాయ్స్ పెట్టేసి చూపిస్తాను. అది సేఫ్ సైడ్ మీకు. కాబట్టి చూసుకుంటే ఇక్కడ 125 మ్యాచింగ్ కాలేజెస్ వచ్చాయన్నమాట. ఇందులో చూస్తే మీకు బోర్డర్ లైన్ ఏంటంటే ప్రీవియస్ అంటే ముందుగా క్లోజ్ అయిపోయిన ర్యాంక్స్ కూడా చూపిస్తదనమాట. మీకు వచ్చే ఛాన్సెస్ నాట్ సేఫ్ బోర్డర్ లైన్ ఉందంటే. విట్టేపీలో లాస్ట్ ఇయర్ ఎంతని చెప్పాం 3999.
బట్ మీకు 8000 వచ్చింది. వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అస్సలు ఉండవనమాట 4000. బట్ ఆఫ్ చేసుకోండి. నేనైతే ఆఫ్ చేసుకోవద్దు అని చెప్పను. ఆఫ్ చేసుకోండి. బట్ వస్తది రాదనేది మీకు ఐడియా కోసమైతే మీకు ఇది హెల్ప్ అవుతుంది ఈ వీడియో. మీకు ఏమేం కాలేజెస్ వస్తాయి బెటర్ ఛాన్సెస్ అనేవి మీకు ఇక్కడ విష్ణు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే విష్ణు ఉమెన్స్ భీమవరం స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అయింది. చలపతి కూడా మనకి ప్రైవేట్ యూనివర్సిటీ అయింది. కొన్ని కాలేజెస్ ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ అయ్యాయి. ఇంటేక్ పెరిగింది. అటు ఇటు వెళ్ళినప్పుడు 2000 ర్యాంక్స్ అటు ఇటుగా కూడా మీకు ఇయర్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఆఫ్ చేసుకోండి. బట్ మీకైతే ఒక ఐడియా నాలెడ్జ్ ఉన్న కాలేజెస్ తెలిస్తే అది బెస్ట్ కదా, మనకు ఆ పర్టికులర్ కాలేజ్ వస్తుంది అనేది హోప్ ఉండొచ్చు. కాబట్టి ఈ కాలేజెస్ అయితే మీకు వస్తాయి. 8000 అంటే 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే ఈ కాలేజెస్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే చేయటం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ద ఇప్పుడు సపోజ్ సిఎస్ఎం ఇచ్చాం కదా ఓసీ బాయ్స్కి. సిఎస్ఎం 10,000 లోపు అంటే ఈ ర్యాంక్స్ ఆల్మోస్ట్ ఇక ఓపెన్ కేటగిరీ మనం ఏ ర్యాంక్ ఇచ్చినా ఇవే చూపిస్తాయి. కాబట్టి ఇప్పుడు సిఎస్సి ఇచ్చి చెక్ చేద్దాం మనం 15,000కి ఏ బ్రాంచెస్ వస్తాయనేది చూద్దాం. ఓకే, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కటి సచ్ దట్ మీకు అన్నీ కవర్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ సిఎస్ఎంకి ఏ ర్యాంక్స్ వస్తాయి, ఏ క్లోజింగ్ ర్యాంక్స్ తెలిసిపోయింది. ఇప్పుడు సిఎస్సికి 15,000 ర్యాంక్ ఇచ్చి చెక్ చేద్దాం ఏ కాలేజెస్ చూపిస్తాయి అనేది. ఓకే, 211 మ్యాచింగ్ కాలేజెస్ అయితే వచ్చాయి సిఎస్సికి. విట్ ఏపీ అయితే నీకు లాస్ట్ ఇయర్ 5,629కే క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇవన్నీ బార్డర్ లైన్లో ఉన్నాయి. నీకు 15,000 ర్యాంక్ వచ్చిందంటే చూడు, లాస్ట్ ఇయర్ ఇక్కడ బార్డర్ లైన్ వరకు ఉన్న కాలేజెస్ అన్నీ ముందుగానే క్లోజ్ అయ్యాయి. ఇవి నీకు వస్తాయా అంటే ఆల్మోస్ట్ రావు. బట్ తక్కువ డిఫరెన్స్ ఉన్నాయి చూసుకున్నారా, 2000 లోపు అవి అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 90%, 10% మనమైతే గ్యారంటీ ఇవ్వలేం. బెటర్ ఛాన్సెస్ చూస్తే మీకు వివిఐటి నుంచి, విజ్ఞాన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ పీవీపీ ఫాలోడ్ బై ఈ కాలేజెస్. ప్లీజ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే అవి చెక్ చేసుకోండి. వెస్ట్ గోదావరి, గుంటూరు, ఈస్ట్ గోదావరి, చిత్తూరు, ఆల్ డిస్ట్రిక్ట్స్ మనకి ఇక్కడ కవర్ అయింది. డేటాబేస్ యూస్ చేసుకొని మీరైతే ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ సిఎస్సి బ్రాంచ్ అయితే మీకు ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఏ కాలేజెస్ వస్తాయనేది చూసాం. 1,80,000 వచ్చినా కూడా శ్రీ అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో అయితే కడపలో సీట్ వచ్చిందనమాట. ఇది సిఎస్సి రిలేటెడ్. ఓకే, ఇప్పుడు మనం 20,000కి చెక్ చేద్దాం ఒకసారి. ఫర్ ఈసీఈ చూద్దాం. ఓకే, డిఫరెంట్ బ్రాంచెస్ చూస్తే మీకు అన్నీ కవర్ అయిపోతాయి. కాబట్టి 20,000కి కనుక మీరు చూస్తే ఇక్కడ ఈసీఈ ఆల్ కాలేజెస్ చూస్తే 190 మ్యాచింగ్ కాలేజెస్ వచ్చాయి. అందులో జిఎంఆర్ఐటి మీకు అన్సేఫ్ చూపిస్తుంది. అనిట్స్ ఈ మైనస్లో ఉందన్నీ కూడా మీకు అన్సేఫ్ అనమాట ఈసీఈ. ఓకే, ఈ కాలేజెస్ అయితే మీకు చూపిస్తుంది. మోహన్ బాబు యూనివర్సిటీ, బార్డర్ లైన్, బెటర్ ఛాన్సెస్, ఆర్వీఆర్ అని చేసి మంచి కాలేజ్, వివిఐటి, ఇలా ఆల్ డిస్ట్రిక్ట్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి పాస్ చేసుకొని నేనైతే స్క్రోల్ చేస్తున్నాను. కాబట్టి ఈసీఈ లాస్ట్ ర్యాంక్ ఎక్కడ క్లోజ్ అయిందో చూద్దాం ఒకసారి మనం. ఈసీఈ లాస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 1,80,000 వస్తే హేలాపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వెస్ట్ గోదావరి దగ్గర క్లోజ్ అయిందనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఒక 30,000 ర్యాంక్ ఇచ్చి చూద్దాం. ఓకే, 30,000 ర్యాంక్ ఇస్తే మనకి సిఎస్సి చూద్దాం. చాలామంది సైబర్ సెక్యూరిటీ కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సైబర్ సెక్యూరిటీకి ఎలా వస్తాయనేది చూద్దాం. ఓన్లీ 25 మ్యాచింగ్ కాలేజెసే ఫౌండ్. ఎందుకని, సైబర్ సెక్యూరిటీ చాలా కొన్ని కాలేజెస్లో మాత్రమే ఉంది. కాబట్టి సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలనుకుంటే 30,000 వచ్చిన వాళ్ళకి ఏ కాలేజెస్ వస్తాయి ఓపెన్ కేటగిరీలో? ప్రగతి అన్సేఫ్ చూపిస్తుంది. అదేవిధంగా విజ్ఞాన్ అన్సేఫ్, బెటర్ ఛాన్సెస్ స్టార్ట్ ఫ్రమ్ ద మోహన్ బాబు యూనివర్సిటీ. ఈ విధంగా మీకైతే అన్ని కాలేజెస్ చూపించడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు 50,000లోకి వెళ్ళిపోతే సపోజ్ 40,000కి ట్రిప్లీ చూద్దాం ఒకసారి ఏ కాలేజెస్ వస్తాయనేది. 40,000కి కనుక మనం ట్రిప్లీ చూస్తే 40,000 ఫర్ ట్రిప్లీ కనుక చూస్తే ఇక్కడ మీకు 106 కాలేజెస్ అయితే ఫౌండ్. ఇందులో మీకు కొన్ని అయితే బార్డర్ లైన్ చూపిస్తున్నాయి, బట్ కొన్ని అయితే బెటర్ ఛాన్సెస్ చూపిస్తున్నాయి. ఇవైతే స్క్రోల్ చేస్తున్నాను, ప్లీజ్ చెక్ చేసుకోండి. ఫర్ ట్రిప్లీ బ్రాంచ్ మీకు కనుక 40,000 ర్యాంక్ వస్తే ఓకే, ప్లీజ్ పాస్ చేసుకొని పర్టికులర్గా మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. అండ్ నవ్ ఇప్పుడు 50,000కి మీకు సిఎస్ఎంలో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సిఎస్సి లేదా సిఏడి చూద్దాం ఏమన్నా కాలేజెస్ ఉన్నాయో. సిఏడి వచ్చేసరికి 15 మనకి.
నారాయణ ఇంజినీరింగ్ కాలేజ్ ఫాలోడ్ బై ఇవి మనకి బోర్డర్ లైన్ చూపిస్తున్నాయి. అండ్ ఇవి బెటర్ ఛాన్సెస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి 75,000కి కనుక మనం ఒకసారి సిఎస్సి చెక్ చేద్దాం ఏ ఏ కాలేజెస్ వస్తాయి అనేది. మీకు 75 ర్యాంక్ వచ్చింది, 75,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. మీకు సిఎస్సిలో కావాలి అనుకుంటున్నారు, ఎక్కడ వస్తుంది అనేది చూస్తే 148 మ్యాచింగ్ కాలేజెస్ ఫౌండ్. 75,000 వస్తే మీకు ఈ కాలేజెస్ బెటర్ ఛాన్సెస్ అనేవి మీకు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, ఈ కాలేజెస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, ప్లీజ్ చెక్ చేసుకోండి మీకు. అండ్ ఇవి ఓకే. అండ్ ఇప్పుడు సపోజ్ 1,00,000కి మెకానికల్ ఏ కాలేజెస్, కొంతమంది నన్ను అడిగారు, సార్ మేము మెకానికల్ జేఎన్టీయూ కాకినాడలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, మాకు వస్తుందా అనేది. ఇప్పుడు 1,00,000 వచ్చింది ఓపెన్ కేటగిరీ బాయ్స్, మెకానికల్ అంటే ఏ కాలేజెస్ వస్తాయో చూడండి. ఆల్మోస్ట్ నీకు కొన్ని కాలేజెస్ అన్సేఫ్ చూపించినా కూడా ఆదికవి నన్నయ్య నుంచి బెటర్ ఛాన్సెస్ చూపిస్తున్నాయి 1,00,000 వచ్చిన వాళ్ళకి. అండ్ ఇదైతే మీకు ఈ కాలేజెస్ అయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రమ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. ఓకే, ప్రకాశం, అనంతపూర్లో లాస్ట్ కాలేజ్ 1,79,000 వరకు, అంటే 1,80,000 వచ్చినా కూడా నీకు ఏదో బ్రాంచ్లో ఏదో ఒక సీట్ అయితే వస్తుంది. బట్ అవి ఏ కాలేజెస్లో వస్తాయి అనేది నీకైతే కంపల్సరీగా తెలియాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్గా మనం 1,50,000 ఇచ్చి చూద్దాం ఒకసారి. 1,50,000కి ఏమైనా సిఎస్సి కాలేజెస్ వస్తాయి అనేది, ఎందుకంటే ఇప్పుడు చాలామంది సిఎస్సి అంటున్నారు కాబట్టి. సిఎస్సి చూస్తే 51 మ్యాచింగ్ కాలేజెస్ ఫౌండ్, అందులో కొన్ని అన్సేఫ్ చూపిస్తున్నాయి. బెటర్ ఛాన్సెస్ విఎస్ఎం కాలేజ్, అంటే నీకు 1,50,000 వచ్చినా కూడా ఈ కాలేజెస్లో సిఎస్సి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే, కాబట్టి ఈ విధంగా మీకు ఏ ర్యాంక్ అయినా మీ కేటగిరీ ఏంటి నాకైతే కామెంట్లో ఇచ్చేటప్పుడు మీరు ర్యాంక్ ఇవ్వండి, బ్రాంచ్ ఇవ్వండి, అండ్ కేటగిరీ క్లియర్గా మెన్షన్ చేయండి. ఓసీ బాయ్సా, ఓసీ గర్ల్సా, SC1లో బాయ్సా గర్ల్సా, SC2 బాయ్స్ గర్ల్సా, SC3 బాయ్స్ గర్ల్సా, ST బాయ్స్ గర్ల్సా, బీసీఏలో బీలో సిలో డి బాయ్సా గర్ల్సా, అదేవిధంగా ఓసీడబ్ల్యూఎస్లో బాయ్సా గర్ల్సా అనేది క్లియర్గా కేటగిరీ ఇవ్వాలి నాకు. అదేవిధంగా మీకు పర్టికులర్గా ఏ డిస్ట్రిక్ట్ కావాలి, ఓన్లీ ఈస్ట్ గోదావరియా, గుంటూరా, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి, అనంతపూర్, అదేవిధంగా కడప, కర్నూలు, నెల్లూరు, ఈ చిత్తూరు, ఈ కాలేజెస్ కావాలి అనుకుంటే పర్టికులర్గా అవే. కొంతమంది ఆల్ డిస్ట్రిక్ట్స్ అడుగుతారు, అదేవిధంగా ఏయుఎస్యు కావాలనేది సపరేట్గా అడుగుతారు అనమాట. కాబట్టి ఏ విధంగా కావాలనేది మీరు కామెంట్లో అయితే ఇక్కడ చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ ఫార్మాట్లో మీరు ఒకే మెసేజ్ టైప్ చేయండి, మీకు ఆన్సర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇన్ కేస్ మీకు ఇమీడియట్ ఆన్సర్ రావాలి అంటే మాత్రం అట్లీస్ట్ 59 రూపీస్తో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. జస్ట్ ఈ ఒక్క మంత్కి జాయిన్ అయితే మీకైతే ఇమీడియట్గా ఆ బ్యాడ్జ్తో నాకు ఆ కామెంట్ హైలైట్ అయి కనిపిస్తుంది, నేనైతే ఇమీడియట్గా ఆన్సర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు కనుక మనం చూస్తే ఏపీ వెబ్సైట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ లేదా ఏవైనా డౌట్స్ ఉంటే కేవలం ఏఎస్ఎన్ ఇంట్రాక్షన్ మెంబర్షిప్ అయితే అవైలబుల్గా ఉంది మీకు జస్ట్ 299 రూపీస్కే. మెంబర్షిప్ జాయిన్ అయితే ఆటోమేటిక్గా నా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు యాక్సెస్ వస్తుంది డైరెక్ట్గా, నేరుగా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. నేనైతే ఇక్కడ కౌన్సిలింగ్ సపోర్ట్ అంటే మీరే అన్ని వెబ్ ఆప్షన్స్ అన్నీ మీరే పెట్టుకోవాలి. బట్ ఏ కాలేజెస్ వస్తాయి, ఎలా ఆప్ చేసుకోవాలి, ఇలాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇవేమన్నా ఇలాంటి హెల్ప్స్ కావాలి అంటే మాత్రం ప్రయారిటీ సపోర్ట్, గౌడ్స్, పర్సనల్ గైడెన్స్ యాజ్ వెల్ యాజ్ డౌట్ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడానికి మేము మ్యాక్సిమం పాసిబుల్గా ట్రై చేస్తాం. మెంబర్షిప్ యాక్టివేట్ అయిన వాళ్ళకి మాత్రమే నా కాంటాక్ట్ కనిపిస్తుంది. ప్లీజ్ ఈ కాంటాక్ట్ పే చేసిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కడా కూడా డిస్ప్లే చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మనకి కౌన్సిలింగ్ 2, కౌన్సిలింగ్ 3లో మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తే మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది అనేది తెలియాలంటే ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.